సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారధి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా ఫేస్బుక్ అరీనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVE1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. అండ్ ఈ రోజు మన ఈ డిస్కషన్ లో తమ అనాలిసిస్ ని తెలపడానికి ఇద్దరు గెస్ట్ ఉన్నారండి. ఒకరు మానవవాదులైన గెస్ట్ విశ్వనాథ్ జయంతి గారు హైదరాబాద్ నుండి. ఆయన బాబు గోగినేని గ్రూప్ అడ్మిన్, అలాగే హ్యూమనిస్ట్ కెఫే అనే ప్రోగ్రామ్ నిర్వాహకులు. అండ్ అలాగే ఇంకొక గెస్ట్ సైన్స్ పాపులరైజర్ శరతేజ సుమిన గారు. వెల్కమ్ అండి శరత్ గారు అండ్ విశ్వనాథ్ గారు. Thank you, Sabiha. Thank you అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us today అండి. అండ్ సో ఈరోజు మన టాపిక్ పేరు దేశం అంటే ఓట్లు కాదు, దేశం అంటే మనుషులు. మనకి చిన్నప్పుడు చదివిన గురజాడ అప్పారావు గారి పద్యం లాగే ఈ రోజు టాపిక్ కూడా ఆ పద్యంలోని అర్థం లాగానే ఉంటుంది. రీసెంట్ గా వీడెమ్ అనే స్వీడిష్ కి చెందిన ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ డేటా వైజ్ వరల్డ్ వైడ్ డెమోక్రసీ రిపోర్ట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్స్ ఒక 180 కంట్రీస్ కి సంబంధించిందండి. అండ్ ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా అనేది ఎలక్టోరల్ డెమోక్రసీ నుండి ఎలక్టోరల్ ఆటోక్రసీకి దిగజారింది లేదా పడిపోయింది అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఇదే రిపోర్ట్ లో ఎలక్టోరల్ డెమోక్రసీలో బార్డర్ స్టేజ్ లో కొట్టుమిట్లాడుతూ ఈ ఇయర్ మాత్రం కింద పడిపోయింది. అంటే ఇండియాని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పొచ్చు. మనకి ప్రజాస్వామ్యం ఇండిపెండెన్స్ టైంలో రావడం జరిగింది. అప్పటికి ఈ దేశంలో ఏ దేశంలో లేని విధంగా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే ప్రతి మేజర్ అయిన వ్యక్తికి ఆడవాళ్లతో సహా ఓటింగ్ చేసే అవకాశం, తద్వారా మన ప్రజల్ని, మన ప్రభుత్వాల్ని నిర్ణయించుకునే అవకాశం మనకు మన రాజ్యాంగం కల్పించింది. కానీ ఇవాళ అది ఆటోక్రసీలోకి పడిపోయింది. అసలు డెమోక్రసీ అండ్ ఆటోక్రసీ అనేవి రెండు పూర్తిగా విరుద్ధంగా ఉండే రెండు పదాలు. సో ఈ ఎలక్టోరల్ అండ్ ఆటోక్రసీ అనేది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. అలాగే ఈ రిపోర్ట్ లో ఆటోక్రసీలో పడిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలను సూచించడం జరిగింది. అండ్ అందులో కొన్ని గవర్నమెంట్ సెన్సార్షిప్ ఆన్ మీడియా, ఆటోనమీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ మీడియా బయాస్, రిలీజియస్ ఫ్రీడమ్ పడిపోవడం. అలాగే ఇండియన్ గవర్నమెంట్ 2014 నుండి ఈ రిపోర్ట్ బాగా పడిపోవడం జరిగిందని కూడా చెప్తుంది. 2014 కన్నా ముందు సెన్సార్షిప్ చూసుకుంటే చాలా రేర్ గా జరిగేది గవర్నమెంట్ లో. అప్పటి స్కోర్ మనకి 3.5/5 ఉండగా ఇప్పుడు అది 1.45కి పడిపోయి మనం ఎప్పుడు గొడవడే పాకిస్తాన్ కి సమానంగా, అలాగే మన పక్క దేశాలైన బంగ్లాదేశ్ అండ్ నేపాల్ కన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నట్టుగా సూచిస్తున్నాయి. అంటే ఇలాగే చూసుకుంటే ఇది ఒక నియంతృత్వ పాలనలోకి వెళ్ళిపోయింది అనే దిశలు కనిపిస్తున్నాయండి. సరే, అయితే విశ్వనాథ్ గారు, మీరు ఈ రిపోర్ట్ చదివే ఉంటారు. ఇది ఒక రిపోర్ట్ అనే కాదు, దీనికి 15 days ముందు కూడా మనకి USA ఫండెడ్ NGO ఫ్రీడమ్ హౌస్ అనే రిపోర్ట్ లో ఇండియా అన్నది ఫ్రీ నుండి పార్ట్లీ ఫ్రీ కంట్రీకి మారిపోయిందని కూడా చెప్పడం జరిగింది. సో ఇంకొక రిపోర్ట్ కూడా ఉందండి, RSF అనే రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ అని. ఇందులో మన దేశాన్ని చైనా, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ లిస్ట్ లో చేర్చి వరల్డ్ డిజిటల్ ప్రిడేటర్స్ లో ఉంచడం జరిగింది. అంటే ఇలా చూసుకుంటే ప్రతి రిపోర్ట్ లో, అంటే మన కంట్రీలో మనకి బానే ఉంది, కానీ బయట చూసే వాళ్ళకి ఇండియాలో జరుగుతున్న మార్పులు, ఇండియాలో ఉన్న పరిస్థితి గురించి ఎనాలిసిస్ ఇలా ఉంది. సో మీ ప్రకారం అసలు ఈ ఎలక్టోరల్ ఆటోక్రసీ అంటే ఏంటి అండ్ ఎలా పడిపోయింది, ఎందుకు పడిపోయింది అంటారు?
ఇది అండ్ ఈ రిపోర్ట్ 2010 టు 2020 ఒక గత 10 years రిపోర్ట్ అండి. హలో అండి సబిహా. ఇది చాలా యాక్చువల్గా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. జనరల్ గా దీని మీద పొలిటికల్ గా కూడా కొంత బయట నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. మన ప్రతిపక్ష నాయకుల్లో ఒకరైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా దీని గురించి మాట్లాడారు. సో దీని గురించి బయట చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరగకపోవటం ఏం లేదు. జనరల్ గా నియంతృత్వం వైపు, ప్రజాస్వామ్య దేశం నియంతృత్వం వైపు మారటం అనేది దానికి ఒకటే ఒక మాటలో చెప్పచ్చు. ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్ గా ఉన్న దేశం కనుక నియంతృత్వంగా మారాలి అంటే చాలా ఈజీ స్టెప్. ఒక సన్నటి గీత ఉంటుంది, ఆ గీతని దాటుకుని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో కొన్ని మాటలు చెప్పారు. దాంట్లో మన దేశం యొక్క ర్యాంకింగ్ ఏదైతే స్వీడిష్ రిపోర్ట్ మనకి ఏదైతే అందుబాటులో ఉందో, ఈ ర్యాంకింగ్ పాకిస్తాన్ తో సమానంగా ఉండటం, ఇది ఒక ఫెయిల్యూర్ కంట్రీ కింద మనం భావిస్తాం. అట్లాంటి దాంతో ఉండటం, అలాగే బంగ్లాదేశ్ కన్నా వరస్ట్ గా ఉండటం. ఈ రోజుల్లో మనం ఏషియన్ కంట్రీస్ లో బంగ్లాదేశ్ తో పోల్చుకోవడం ఎక్కువైపోయింది. మనం పోల్చుకోవాల్సింది ఎవరితో? వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతోటి. సో అట్లాంటిది పోయి ఇప్పుడు మనం బంగ్లాదేశ్ తో పోల్చుకునేటటువంటి రోజులు వస్తుంది. దానికన్నా మన దారుణమైన సిచ్యువేషన్ ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొక పాయింట్ మీరు చెప్తూ కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో, మనం అందరం కంఫర్టబుల్ గానే ఉన్నాం కదా, బయట కంట్రీస్ వాళ్ళకి ఏంటిది ఇది ఇంటర్నల్ మ్యాటర్ జోక్గా అంటున్నాను. ఇంటర్నేషనల్ మ్యాటర్ కాదు, ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి అన్నట్టుగా చాలా మందిలో భావన ఉంది. ఇది వాళ్ళు వేరే కళ్ళద్దాలతో చూస్తున్నారన్నటువంటి భావనలు కూడా ఉన్నాయి. జనరల్ గా మీకు చరిత్రలో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకుండా డెమోక్రసీ నుంచి మెల్లిగా ఆటోక్రసీ వైపుకి వెళ్తుంది. అంటే పెద్ద మెజారిటీ ప్రజల్లో వ్యతిరేకత ఉండదు. దాని తర్వాత ఒకసారి దీని యొక్క ఫలితాలని ఫేస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే సామాన్య ప్రజలకు కొంచెం లేటుగా దీని యొక్క ప్రతికూలతలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అవి ఫేస్ చేయడం స్టార్ట్ చేసిన మొదలుపెట్టినప్పటి నుండి ఇక అసలైన మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అనమాట జనాలు. అప్పటి వరకు ఇట్లాంటి ఫేజ్ అంటారు కదా, విండో పీరియడ్, డిసీజెస్ లో మనం విండో పీరియడ్ అంటూ ఉంటాం కదా, అట్లా ఇది ఒక విండో పీరియడ్. మీకు అంటే మనం చరిత్రలో కూడా మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాము. చరిత్రలో కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే నాజీ జర్మనీ లో నియంతృత్వం గురించి చెప్పుకోవాలి, ఒక పెద్ద మాసు హత్యల గురించి చెప్పుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ గా చరిత్రలో ఉన్న ఎగ్జాంపుల్లలో ఒక మ్యాసివ్ ఎగ్జాంపుల్ గా నాజీ జర్మనీని చెప్పుకుంటూ ఉంటాం. సో నాజీ జర్మనీని ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే, మీకు హిట్లర్ డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయిన ఆయన ఒక నియంతలా రాలేదు. ఎలక్ట్ అయిన తర్వాత మెల్లిగా తన 11-12 ఏళ్ల పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ లో అతను చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో అది ప్రపంచానికి ఒక గుణపాఠంగా నేర్చుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, ఎలా ఉంటాయో, ఈ పాయింట్స్ అన్నిటిని మళ్ళీ నెమరు వేసుకుని మళ్ళీ ఇలాంటి చరిత్ర మాకొద్దు, చరిత్ర పునరావృతం కావద్దు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కావాలనుకునే వాళ్ళు, హ్యాపీ లివింగ్ లైఫ్ కావాలనుకునే వాళ్ళు అందరూ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అలా లేదు. మనకి కాంటెంపరీ పాలిటిక్స్ లో రైట్ వింగ్ ఐడియాలజీ ఎక్కువగా ఉండడం వల్ల లాస్ట్ టైం యుఎస్ లో కూడా రిపబ్లిక్ పార్టీ అధికారంలోకి రావడం, మళ్ళీ అంతలోనే తేరుకుని మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ మళ్ళీ దీనికి యుఎస్ లో మళ్ళీ రావడం జరిగింది అక్కడ. సో అక్కడ ఒక కరెక్షన్ జరిగింది. సో అలాగే మనకి కాంటెంపరీ పాలిటిక్స్ లో టర్కీని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుకనైతే ఆయన కూడా డెమోక్రటిక్ గా ఒక ఎంతో హోప్స్ తోటి టర్కీని ముందుకు తీసుకొచ్చేటటువంటి అభివృద్ధి చేసేటటువంటి నినాదం ఏదైతే ఉందో దాంతో చేయడం, దాని తర్వాత మళ్ళీ దాన్ని
దానిని మెల్లిగా తన అధికారాల లిమిటేషన్స్ ప్రధానమంత్రిగా ఏముంటాయో అవి మార్చుకోవడానికి అధ్యక్షునికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టి మళ్ళీ అధ్యక్షుడిగా అవటం, ఇది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతుంది. ఇది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, ఇప్పుడు టర్కీలో ఉన్న పరిస్థితి, యూనిసెఫ్ ఏదైతే హెరిటేజ్ బిల్డింగ్ గా గుర్తించిందో, ఒక లైబ్రరీగా ఉండేదో, దాన్ని ఒక రిలీజియస్ ప్లేస్ గా మార్చాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. సో సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా ప్రజల్లో అంత పెద్ద అండస్ట్ ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, దో ఇట్ ఈస్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ, మనకి రష్యాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ దగ్గర సిమిలర్ గా ఉంటుంది. మీకు అక్కడ ప్రతిపక్ష నాయకులను ఇద్దరిని చంపేయడం జరిగింది, ఒకళ్ళు జైల్లో ఉన్నారు. సో వేరే ప్రతిపక్షం అనే వాయిసే లేదు. ఎంతసేపు జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నవి మన గవర్నమెంట్స్ లో ఎలా ఉంటాయంటే, వాల్దిమిర్ పుతిన్ చేసినటువంటి కరాటే విన్యాసాలు, కుంఫు విన్యాసాలు ప్రచారం చేయటం, లేదు అంటే అతని గొప్పతనాన్ని, దాన్ని ఏమంటారు అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్ ఈ ఆటోక్రటిక్ సొసైటీ, ఆటోక్రటిక్ కంట్రీగా మారే ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే, ముందుగా పత్రికా స్వేచ్ఛ ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన ఇండెక్స్ లో కూడా చెప్పారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద కంట్రోల్ వస్తుంది. దాని తర్వాత మెల్లిగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నెమ్మదిగా కంట్రోల్ జరుగుతుంది. సో ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని చేయడం కాకుండా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, మనం ఏదైతే 4 పిల్లర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటామో, అంటే మన దగ్గర ఇంత స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, మనకేమీ కాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా. బట్ దీంట్లో వ్యతిరేకించే వాళ్ళని అందరినీ కూడా, ఇప్పుడు మనకి వరవరరావు గారి ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే, మనకి బెయిల్ రావడానికి, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కూడా బెయిల్ రావడానికి చాలా కాలం పట్టింది. అదే మనకి ఒక రైట్ వింగ్ ఐడియాలజీ ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేసే పత్రికారుడు ఎవరైతే ఉన్నారో వారికి ఈవెన్ అరెస్ట్ చేసే లోపలనే సో ఇది జనరల్ గా అంటే అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారికి, వాళ్ళ చేతిలో పూర్తి అధికారాలు ఉన్నప్పుడు, అన్ని లీగల్ గానే జరుగుతూ ఉంటాయి, కానీ ఎంత కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నా సరే దాన్ని దుర్వినియోగం చేయడం చాలా ఈజీ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు వారికి బెయిల్ వచ్చినా, వీరికి బెయిల్ రాకపోయినా కూడా, నార్మల్ పీపుల్ గా మనం ఎవరైతే ఉన్నామో మనకేం పెద్ద ఎఫెక్ట్ అనిపించదు. కానీ ఎవరైతే టార్గెటెడ్ గా, ఎవరినైతే మనం డెమోక్రసీ గురించి ఎక్కువగా మాట్లాడతారో వారిని టార్గెటెడ్ గా వాళ్ళ వాయిస్ ని అణచివేయడం అనేది జరుగుతుంది. సో ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అంటే, ఇప్పుడు కోర్టు అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, దాంట్లో మన ఎవరైతే మన వాయిస్ ని వినిపించగలుగుతారో, మన వాయిస్ కి ప్రతినిధులుగా ఉంటారో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరుగుతుంది మెల్లిమెల్లిగా. అదే మీకు ట్రంప్ కూడా చేసింది, ట్రై చేసింది కూడా, ట్రంప్ కూడా చేసింది అదే. అట్లనే ఆర్థిక వ్యవస్థ పైన ఎట్లా ఉండాలి, మన కంట్రోల్ ఎలా ఉండాలి, తర్వాత మనకి మన పార్టీస్ రన్ చేయడానికి, లేదంటే మన క్యాంపెయిన్స్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థికమైన బలం కావాలంటే దానికి కావాల్సిన ఫైనాన్షియల్ టూల్స్ ఎవరైతే అరేంజ్ చేయగలుగుతారో వారిని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, ఈ విధంగా ఆలోచించి ఫైనల్ గా మనకి ఒక ఆటోక్రటిక్ సొసైటీ మన కళ్ళ ముందు ఉంటుంది. దాని ఫలితాలు చూసేసరికి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్ గా ఉండే ఎవరైతే జనాలు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు, వారికి ఫలితాలు చూసేటప్పటికి పరిస్థితి చేయి జారిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ఏదైతే ఈ ఇండెక్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో, స్వీడిష్ వారి రిపోర్ట్ ఏదైతే ఉందో, దీన్ని మనం ఒక విజిల్ బ్లోవర్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్కడైతే కరెక్షన్స్ అవసరం అవుతాయో ఆ కరెక్షన్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సో ఒకవైపు ఎజెండాని సెట్ చేసి, ఎజెండాని డ్రైవ్ చేసి అంటే 100 మంది, ప్రతి 100 మందిలో 90 మందికి విశ్లేషణ చేసి, ఒక విషయాన్ని విశ్లేషణ చేసి కన్క్లూజన్కి రావడం అనే దానికన్నా, ఒక ఇన్స్టెంట్ మెటీరియల్ మన దగ్గర మనకి కనుక పాస్ ఆన్ అయిపోతే, వాట్సాప్ లోనో ఎక్కడో పాస్ ఆన్ అయిపోతే, దానిని నిజమని నమ్మి, మనకు అంత టైం లేదు కాబట్టి దాన్ని విశ్లేషణ అలవాటు లేకుండా మొదట్లో కొంత రెసిస్టెన్స్ ఉన్నా సరే, ఇది ఇలా కాదు కదా, అది ఇలా కాదు కదా అంటే, మనం నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానం కొద్ది దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత మీకు చూసుకుంటూ పోతే చివరికి మనం దాంట్లో హ్యాబిట్యూట్ అయిపోతాం. అయిపోయిన తర్వాత అంటే మన సైకలాజికల్ గా మన మెదళ్ళ మీద వాళ్ళు ఎవరైతే గేమ్ ఆడాలనుకుంటున్నారో అలా ఆడి దాన్ని డ్రైవ్ చేసి ప్రజల్ని ఒక మత్తులో ఉంచి, ఏదైనా రియల్ టైమ్ ఇష్యూస్ ని కనుక చర్చల్లో కాకుండా ఒక సూడో ఇష్యూ గత 20 నెలల్లో మనం చూసుకుంటే గనకనైతే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా వచ్చిన ఇష్యూస్ జనరల్ గా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధం లేనివి. అవి చూసుకుంటూ కంటిన్యూగా అవే లైమ్ లైట్ లో ఉండేటట్టు దాదాపు అన్ని టీవీ ఛానళ్ళు అవే ప్రచారం చేస్తుంది. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అదే ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది ఏదో ఒక మిస్ఇన్ఫర్మేషన్, దాని మీద ఏదో ఒక క్యాంపెయిన్, పనికి మాలినవన్నీ చేస్తూ ఉండటం. మరి 1 year గా చేస్తుంది అదే. సో మనుషుల యొక్క మెదళ్లను ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకున్న తర్వాత, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడే ప్రింట్ మీడియాలో ఏదైతే ఉందో దాని నుండి కొంత రేడియోని బాగా యాక్సెప్టెన్సీ పెరిగిన రోజులు అంటారు. సో ఆ టైంలో ఫ్రీగా ప్రతి కుటుంబానికి రేడియో పంచిపెట్టారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ దానికి మ్యాచ్ చేస్తే ఏమవుతుందంటే, మనకి దాన్ని ఏమంటారంటే, మన చేతుల్లో మొబైల్ ఫోన్లు పెట్టి తక్కువ రేటుకి, దానికి తక్కువ రేట్లో డేటాను ఆపరేట్ చేయడానికి ఏదైతే ఫ్రీ మొబైల్ డేటాని ఎంత చౌకగా ఇవ్వడం. పెట్రోల్ ధర 200 పెరిగినా పర్వాలేదు కానీ, 200%, 300% పెరిగినా పర్వాలేదు కానీ, ఫ్రీ డేటా కనుక నీ చేతిలో ఉంటే మనుషులని డ్రైవ్ చేయొచ్చు. సో మీరు ఒకసారి మనం పోల్చుకున్నట్లయితే, అక్కడ రేడియోలో జరిగిన ప్రచారం గోబెల్స్ అనే ఆయన నాయకత్వంలో జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది 100 మంది గోబెల్స్ ఉన్నారు ఇక్కడ ఈ రోజుల్లో. సో మన చేతుల్లో ఒక సైన్యమే ఉంది దాన్ని డ్రైవ్ చేయడానికి. సో ఇట్లా ఉన్న సిచ్యువేషన్స్ మనం గమనించవచ్చు. ఈ రిపోర్ట్ నైతే మనం విజిల్ బ్లోవర్ గా మనం తీసుకుని ఎక్కడైతే కరెక్షన్స్ చేయాలో, అంటే ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యం నిలబెట్టడం అనేది ప్రజాస్వామ్యవాదుల బాధ్యత ఒకటే కాదు. ప్రజాస్వామ్యం వల్ల నీకు చాలా హక్కులు సంక్రమిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ హక్కులను కాపాడుకునే అవసరం. ఎవరైతే హక్కులను అనుభవిస్తున్నారో వాళ్ళందరి బాధ్యతగా నేను అనుకుంటూ ఉన్నాను. ఒకసారి అంటే ప్రపంచంలో చాలా సార్లు డెమోక్రసీ ఆటోక్రటిక్ గా మారడం, ట్రాన్సిషన్ జరిగిన తర్వాత ఆ ట్రాన్సిషన్ లో ప్రజలు ఎవరికి తెలియలేదు. దాని తర్వాత ట్రాన్సిషన్ జరిగి దాని ఫలితాలు బయటకు వచ్చే ఆ టైంకి ప్రజలు చాలా బాధపడ్డారు, విధ్వంసం జరిగింది. సో ఒకసారి నాయకుడు తనంతట తానుగా ఆటోక్రసీ అంటే నియంతృత్వ ధోరణుల నుంచి బయటపడి ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంటే మంచిది అని చెప్పి తనకు తానుగా, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏమైనా కావచ్చు, వాళ్ళుగా డెమోక్రసీని మళ్ళీ నిర్మించాలని దాని ఆవశ్యకత ఉందని గుర్తించి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళింది ఒకసారి, అది ఇండియాలో జరిగింది, ఇందిరాగాంధీ టైం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అప్పుడు కూడా చాలా మందికి పెద్ద డిస్కంఫర్ట్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని స్టేట్స్ లో ఎమర్జెన్సీ ఫీలింగే రాలేదు. కానీ చాలా అంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరైతే నిర్బంధించాలో వారిని నిర్బంధించి పెట్టి, అంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఇలాంటి వాటిల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆ టైంలో అంటే
మీడియాలో ప్రింట్ అయ్యేటటువంటి ప్రతి ఆర్టికల్ మీద సెన్సార్ ఉండేది. ఈ సెన్సార్షిప్ అనేది జనరల్ గా ప్రజాస్వామ్యం అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా భరించలేరు. ఆ టైంలో హిందూలో మీకు బ్లాంక్ ఆర్టికల్ తోటి, ఎడిటోరియల్స్ తోటి బ్లాంక్ పేజీలు పెట్టి దాన్ని పబ్లిష్ చేసేవారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఒకళ్ళ కంట్రోల్లో ఉండేటటువంటి ఎడిటోరియల్ చదివే రోజులు కాదు. అండ్ మనకి పొద్దున్నే లేవగానే సెల్ ఫోన్ పట్టుకోగానే వచ్చేటటువంటి మెసేజ్లు కానీ అవన్నీ మన మైండ్ ని డ్రైవ్ చేస్తున్నాయి. దాంతో పాటుగా మన జెండాలను వాళ్ళే సెట్ చేస్తున్నారు. సో మన శత్రువుల్ని వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. సో ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్ అన్నట్టుగా మనకు అన్ని ఇన్స్టెంట్ గా చేతిలోకి వస్తున్నాయి. సో దట్ దీని ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే గుడ్డి జనం, గుర్రె జనం అనేటటువంటి వాడుకలో మాట్లాడతారు కదా, వాడుకలో ఇలాంటి వాళ్ళు కావాలి అని అలాంటి వాళ్ళని తయారు చేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ మనం ఆహ్వానించదగిన పరిణామం ఖచ్చితంగా కాదు. మళ్ళీ డెమోక్రసీని పునర్నిర్మించడానికి, మళ్ళీ ఇండెక్స్ ని సరిచేయడానికి మనది ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ అని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే ప్రజల పరంగా చూస్తే మనది ఎక్కువ జనాభా ఉండే డెమోక్రసీ, పాపులేషన్. మనతో పాటు స్వాతంత్రం పొందిన చాలా దేశాలు వాళ్ళ స్వాతంత్ర ఫలాల్ని అనుభవించకుండానే మళ్ళీ వాళ్ళు ఏదైతే అంతకు ముందు వ్యతిరేకించారో అలాంటి సమాజంలోనే వెళ్ళిపోయాయి. మన చుట్టుపక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, లేదంటే వేరే కంట్రీస్ ఏది తీసుకున్నా సరే చాలా పరిస్థితుల్లో అంత అనుకూలమైన పరిస్థితుల్లో ప్రజలైతే లేరు. సో అట్లాంటి సిచ్యువేషన్ లోంచి మనం అలాంటిది మనం ఖచ్చితంగా కోరుకోకూడదు. సో మన ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. దానికి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వామ్యం పంచుకోవాలని నేను భావిస్తున్నాను. అవునండి విశ్వనాథ్ గారు. మనతో పాటు శ్రీకాంత్ చింతల గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన ప్రముఖ అడ్వకేట్, అలాగే మానవవాదులు. వెల్కమ్ అండి శ్రీకాంత్ గారు. హలో అండి. మీరు ఈ రిపోర్ట్ చూసే ఉంటారు. సో ఈ రిపోర్ట్ లో ప్రత్యేకంగా గవర్నమెంట్ సెడిషన్ అండ్ డిఫమేషన్, కౌంటర్ టెర్రరిజం అన్న లాస్ ని అండ్ యుఏపిఏ లాంటి లాస్ ని యూజ్ చేసి మోర్ దాన్ 7,000 పీపుల్ ని సెడిషన్ కేసెస్ కింద పెట్టడం జరిగింది. ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ తీసుకుంది, హ్యాస్ కమ్ ఇన్ టు పవర్ అని కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే బీజేపీ గవర్నమెంట్ ని ఇల్లిబరల్ పార్టీ తో కంపేర్ చేయడం జరిగింది. ఎలా అంటే పాలిష్ లా అండ్ జస్టిస్ పార్టీ, అలాగే హంగేరియన్ ఫిడ్జ్ పార్టీ, అలాగే టర్కిష్ జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీతో కంపేర్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఇది 2010 టు 2020 రిపోర్ట్ అయినా కూడా మనకి మన డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అండ్ హ్యూమన్ రైట్స్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే దాంట్లో 2014 నుండే చాలా ఏరియాస్ లో తగ్గడం జరిగింది. సో దీనికి కారణం ఏమై ఉంటుందంటారు శ్రీకాంత్ గారు? ఇది రిపోర్ట్ సబీహా చూడాల్సిన అవసరం లేదు, మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. పర్టికులర్ గా బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి వచ్చాం కాబట్టి ఇది ఒక రొటీన్ అయిపోయింది మాకు. అయితే ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రజాస్వామ్యం అని పిలవను, ఇది పౌరస్వామ్యం అంటాను. ప్రజలు అంటే రాజుల దగ్గర ప్రజలు ఉంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ప్రజలం కాదు, మనం పౌరులం, వీఆర్ సిటిజన్స్, నాట్ సబ్జెక్ట్స్. సో ఏంటి అంటే వాట్ ఈస్ డెమోక్రసీ? ఈరోజు భారతదేశంలో డెమోక్రసీ ఉంది అని చెప్పుకోవడానికి మనకు కొలమానం ఏంది? కొలమానం కేవలం ఒక 5 సంవత్సరాలు ఎలక్షన్ వేస్తున్నాం, ఓటేసి వస్తున్నాం కాబట్టి అది డెమోక్రసీ అనుకుంటున్నారు. మెజారిటీ ఒపీనియన్ కూడా అట్లాగే. మెజారిటీ ఒపీనియన్ కూడా ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈస్ డెమోక్రసీ, వాళ్ళు చెప్పేది కూడా మనం ఓట్లు వేసుకొని మనమే మన రిప్రజెంటేటివ్స్ ని మనం గెలిపించుకుంటున్నాం. ఇది పాయింట్ నెంబర్ 1. అయితే దీనికి ఆ సబ్జెక్ట్ లోకి వచ్చే ముందు మీకు ఒక మంచి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక డెమోక్రసీ అంటే ఏంటి అనే విశ్లేషణలో ఆయన టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వాలే ప్రజాస్వామ్యాన్ని అప్పటిదాకా
ఉంది. అయితే అంబేద్కర్ ఏమంటారంటే ప్రజాస్వామ్యం అంటే బై ద టు ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ మోర్. ఏంటి అంటే ఆ దేశంలో ఉన్న పౌరులు వాళ్ళ హక్కుల కోసం రక్తం చిందించాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని వాళ్ళు సాధించుకునే స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని ప్రజాస్వామ్యం అంటారు అని. అంటే మనకు లార్జర్ సొసైటీ ఇంట్రెస్ట్ లో మనకి ఏదైనా చట్టాల్లో మార్పులు కావాలి, లేదా మన లైఫ్ లో చేంజ్ కావాలి అనుకున్నప్పుడు, సోషల్ చేంజెస్ కావాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించుకోవడానికి మనం ఎంచుకునే మార్గాలు ఏంటి అనేది మేజర్ గా డెమోక్రసీని మనకు ఆ దేశంలో డెమోక్రసీ ఎట్లా ఉంది అనే ఒక నిర్వచనాన్ని మనం ఆ యాంగిల్లో చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈరోజు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, అంటే మనకు ప్రతి ఒక్కరికి మాట్లాడే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కానీ మనం మాట్లాడుతున్నాం, వినేది ఎవరు? వినేవాడు లేడు. వినేవాడు లేడు అంటే ప్రభుత్వం, స్టేట్ పరిస్థితి ఎలా ఉంది అంటే, మీరు ఇందాక మన విశ్వనాథ్ గారు అనుకుంటారు మాట్లాడేటప్పుడు మీడియా గురించి టచ్ చేశారు. దాంట్లో మీరు ఒకసారి మీడియా చూస్తే మీడియా మొత్తంలో ఏం జరుగుతుంది? ఉంటే మోడీ ఉంటాడు, లేదంటే యోగి ఉంటాడు. నేషనల్ మీడియా యూపీ మీడియా అయిపోయింది, లేదంటే మోడీ మీడియా అయిపోయింది. అంటే దేశంలో అసలు వేరే ఏం ఇష్యూస్ లేవా? వేరే స్టేట్స్ లేవా? వేరే సిటీస్ లేవా? వేరే ప్రాబ్లమ్స్ లేవా? పొలిటికల్ గా వచ్చినప్పుడు చూడండి, పొలిటికల్ స్పేస్ ఒకసారి చూస్తే 2014 ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటాను, ఏడిఆర్ వాళ్ళు అనుకుంటా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. ఆ రిపోర్ట్ లో ఏం చెప్తుంది అంటే మీడియా స్పేస్ ని, పాపులర్ మీడియా ఏజెన్సీస్ ఏదైతే నేషనల్ మీడియాస్ అనుకుంటున్నామో వాళ్ళు ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి స్పేస్ ఎంత ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికన్ డెమోక్రసీ చూస్తే మీరు మీడియాలో రిపబ్లికన్స్ కి ఎంత స్పేస్ ఇచ్చారు, డెమోక్రాట్స్ కి ఎంత స్పేస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడడానికి. అంటే వాళ్ళు ఏదైతే పాలసీ ఉందో, వాళ్ళ ఎలక్షన్ ఎజెండా ఉందో, ఆ ఎజెండాని పబ్లిక్ కి తెలియజేయడానికి వాళ్ళకి మీడియా కల్పిస్తున్న స్పేస్ ఏంటి అనేది, అది ఒక యాక్టివ్ డెమోక్రటిక్ సిస్టమ్ లో మీడియా పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తే మీడియా అనేది ఒక పొలిటికల్ పార్టీకి మౌత్ పీసుల్ లాగా తయారైంది. ఈ రోజున ఏదన్నా 1-2 ఎగ్జామ్షన్స్ ఉండొచ్చేమో కానీ మేజర్ షేర్ ఆఫ్ మీడియా స్క్రీన్ టైం కానీ క్యాల్కులేట్ చేసినా కానీ, ఈవెన్ ఎలక్షన్స్ టైంలో చూసినా కానీ, ఒక పార్టీకి ఒక ఛానల్లో 90% స్పేస్ ఇస్తే 10% స్పేస్ అదర్ పార్టీకి ఇస్తారు. మళ్ళీ దానిలో కూడా వాళ్ళ మీద బురద జల్లడం. పార్టీల్లో రాజకీయం అంటే ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడుతున్నారు అని కాదండి. రాజకీయం అంటే సమాజంలో మార్పు కోసం, రాజకీయాన్ని మార్చడం కోసం, సామాజికంగా ఒక పొలిటికల్ పాలసీ, ఒక పబ్లిక్ పాలసీని పొలిటికల్ పాలసీలో కన్వర్ట్ చేసి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది రాజకీయం. గెలవడం ఓడడం కాదు. అయితే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న పొలిటికల్ పార్టీ వేరే కంట్రీస్ లో ఉన్న లీస్ట్ ఎఫెక్టెడ్, అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ తో బీజేపీ పార్టీని కంపేర్ చేసి రిపోర్ట్ లో సైట్ చేశారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసలు బీజేపీ ఆర్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, మన ఎలక్టరల్ సిస్టమ్ అనేది వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే నా దృష్టిలో వేరే కంట్రీస్ తో కంపేర్ కూడా చేయలేని దుస్థితిలో మనం ఉన్నాం. అది ఎట్లాగో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎలక్షన్స్ అంటే జనరల్ గా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఏంటి? ప్రాతినిధ్యం. అంటే ఒక ప్రజల ఓటేసిన తర్వాత, అంటే మనం పబ్లిక్ ఓటేసిన తర్వాత వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ని, ప్రాతినిధ్యాన్ని చట్టసభలోకి పంపించుకోవడం, ఇది ప్రక్రియ. ఇప్పుడు మనకు భారతదేశంలో ఈ ప్రక్రియ ఏం కొత్తదేం కాదు. మనకు చార్వాకుల టైంలో నుంచి బుద్ధుడు పీరియడ్ కన్నా ముందు కూడా మనకు గణతంత్రం అనేవాళ్ళు, గణ సంస్కృతి అనేవాళ్ళు. ఆ గణ సంస్కృతి, ఈరోజు గణతంత్రం అంటాం కదా, ఆ గణతంత్రం అనేది గణ సంస్కృతుల నుంచి వచ్చింది. అయితే ఇది ఇండియాకి ఏం కొత్త కాదండి. డెమోక్రసీ అనేది ఇండియాకి ఏం కొత్త కాదు, మధ్యలో పోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని రీషేప్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు పొలిటికల్ డెమోక్రసీలో ఎట్లా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. జనరల్ గా ఒక వ్యక్తి రిప్రజెంటేటివ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎలా మనం అందరం ఓట్లు వేస్తాం, అతను రిప్రజెంటేటివ్ అవుతాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది? ప్రపంచం మొత్తం ఇదే జరుగుతుంది, కానీ ఇండియాలో ఏం జరుగుతుంది? ఒక పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది అంటే ముందు ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తుంది. ఆ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ వాడికి బీ ఫామ్ ఇచ్చో, ఎమ్మెల్యేనో, ఎంపీగానో, లేకపోతే ఏదో ఆ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉన్న ఎలక్షన్స్ లో నా క్యాండిడేట్ అని చెప్పేసి నిలబెడుతుంది. అంటే ఒక పార్టీ సెలెక్ట్ చేస్తుంది.
సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ ని మనమే ఎన్నుకుంటున్నాం అన్న భ్రమలో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్ ని మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం. మనం ఎలక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళా పొలిటికల్ పార్టీ హైకమాండ్ వాడిని నామినేట్ చేస్తుంది. మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో, ప్రధానమంత్రిగానో నామినేట్ చేస్తుంది. పవర్ మాత్రం ఎక్కడ ఉంది? పవర్ ఇంకో దగ్గర ఎక్కడో కంట్రోల్డ్ గా ఉంది. అది బీజేపీ అయితే ఆర్ఎస్ఎస్ చేతిలో ఉండొచ్చు, కాంగ్రెస్ అయినా ఆర్ఎస్ఎస్ చేతిలో ఉండొచ్చు, లేదంటే ఒక భావజాలం చేతిలో ఉండొచ్చు. కానీ వేరే పవర్ అనేది ఒక భావజాలం చేతిలోనో లేదా ఒక సంస్థ చేతిలోనో ఉన్నంత కాలం అది ప్రజాస్వామ్యం అనుకోవడం మన వెరితనం అవుతుంది. వేరే కంట్రీస్ లో వేరే పొలిటికల్ పార్టీస్ తో మనం కంపేర్ కూడా చేసుకోలేము. ఎందుకంటే అసలు ఎలక్టోరల్ డెమోక్రసీ కూడా మనం ఫెయిల్ అయినట్టే అనుకోవాలి. ఎట్లా అంటే వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ. ఈ కొటేషన్ ని మీరు చాలాసార్లు వినే ఉంటారు. వన్ మ్యాన్ వన్ ఓట్, ప్రతి ఒక్కరికి ఒక ఓటు. వన్ ఓట్ వన్ వాల్యూ, ప్రతి ఓటుకి ఒకే వాల్యూ అనేది మనం విన్నాం. దాన్ని ఎట్లా చెప్తారు? దాన్ని విశ్లేషించినప్పుడు ఎట్లా చెప్తారు? ఇందిరాగాంధీ ఓటేసినా లేదంటే రిక్షావాడు ఓటేసినా 2 ఓట్లకి ఇద్దరు సమానమైన ఈక్వల్ పవర్ ఉంటుంది. సో మనము వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ మనం ఇంకా సాధించలేదు. ఎందుకు అంటే ఈరోజు ఒక వ్యక్తి ఓటుకి ఎటువంటి వాల్యూ లేదండి. ఒక కులం ఓటుకి వాల్యూ ఉంది, ఒక మతం ఓటుకి వాల్యూ ఉంది, ఒక ప్రాంతానికి ఓటుకి వాల్యూ ఉంది, ఒక భావజాలానికి వాల్యూ ఉంది. మీరు ఇప్పుడు కూడా ఈవెన్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, నేను పొలిటికల్ గా పనిచేసినప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేసా. ఒక వార్డు లెవెల్ నుంచి పనిచేసి దగ్గరగా చూసి దాంట్లో ఎవరు కూడా ఈ వ్యక్తి మనకు ఓటేస్తాడని చూడరు. ఈ వర్గం మనకు ఓటేస్తుందా, ఈ వర్గం వాళ్ళకి మనం ఏం చేస్తే వాళ్ళు ఓటేస్తారు. అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే ఇండివిజువల్ పార్టిసిపేషన్ అనేది, అంటే ఇండివిజువల్ ఓటుకి వాల్యూ లేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక పెద్ద కొలమానంగా మనం చూసుకోవచ్చు ఇవాళ. సో బేసిక్ గా పాయింట్ ఏం చెప్తున్నాను అంటే, మనం ఈ రోజు ఒక నేషనల్ సర్వే వచ్చి మనకు ఈ డెమోక్రటిక్ ఇండెక్స్ ని చూపించి ఎలక్టోరల్ డెమోక్రసీ మాత్రమే ఉంది ఇండియాలో అని చెప్తే మనం ఏదో కొత్త అంశం లాగా ఈ రోజే ఇది డిస్కవర్ చేసి వాళ్ళు చెప్తేనే మనం తెలుసుకున్నాము అనేది ఏం లేదు. ఇది ఇండియా అసలు స్వతంత్రం రాకముందే, స్వతంత్రం ఉద్యమం జరిగే టైంలోనే, అసలు మన కాన్స్టిట్యూషన్ రాకముందే, నా వ్యక్తిగత ఉద్దేశంలో కాన్స్టిట్యూషన్ రాకముందే అసలు భ్రూణ హత్య టైప్ లో ఇండియన్ డెమోక్రసీ అనేది చచ్చిపోయింది. ఎలక్టోరల్ సిస్టమ్ అనేది మనకు లేకుండా పోయింది. డబ్బులు, మందు, తర్వాత ప్రలోభాలు, జాతి, కులం, మతం, ప్రాంతం, ఏ డివిజన్ లేని ఎలక్షన్ ని మనం ఇంతవరకు చూడలేదు. అట్లాంటిది అసలు ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఒకవేళ ప్రజాస్వామ్యం అదే అవుతుంది అనుకుంటే ప్రపంచం మొత్తంలో జియోగ్రఫికల్ బౌండరీస్ లో ఒక రిప్రజెంటేటివ్ వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి ఒక పార్లమెంట్ మెంబర్ చట్టసభల్లోకి వెళ్తాడు. అతను హైదరాబాద్ ని రిప్రజెంట్ చేస్తాడు. అతను చట్టసభలోకి వెళ్ళిన తర్వాత ఒక చట్టం చేసేటప్పుడు దేశం మొత్తానికి ఇది ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి చూడాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది, మిగతా ప్రపంచంలో ఈ సక్సెస్ఫుల్ డెమోక్రసీస్ లో చూసుకుంటే ఈ ఒక జియోగ్రఫీ నుంచి వెళ్ళిన వాళ్ళ దేశ ఇంట్రెస్ట్ లో పనిచేస్తారు. కానీ ఇక్కడ చూడండి మీరు, ఒక కమ్యూనిటీ, ఈ కులము, మతము, ప్రాంతము ఎట్లాంటి జాఢ్యం అంటే, ఇది టెక్నికల్ గా చెప్పాలి అంటే ఒక 6,000 కులాలు ఉన్నాయి, కొన్ని మతాలు, మళ్ళీ దానిలో సెక్స్, దానిలో రీజన్స్, వీళ్ళందరూ కూడా టెక్నికల్ గా ఆలోచిస్తే దేశంలో, అంటే ఇండియా అనేది ఒక కంట్రీ మాత్రమే, ఇట్స్ పొలిటికల్ బౌండరీ. కానీ ఇండియా అనేది ఇంకా నేషన్ గా ఆవిర్భావం చెందలేదని చెప్పేసి అనడానికి నాకైతే ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నేషన్ అనేది ఒక బౌండరీతోనో, కాశ్మీర్ లో, కన్యాకుమారిలో, లేదంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, పంజాబ్ మధ్య ఒక రేఖలు గీసేసి పొలిటికల్ బౌండరీస్ ని, జియోగ్రఫికల్ బౌండరీస్ ని చేసినంత మాత్రాన అది ఒక దేశం అవుతుంది. కానీ ఒక నేషన్ ఎప్పటికీ ఒక పొలిటికల్ కంట్రీ అవుతుంది, కానీ నేషన్ ఎప్పటికీ కాలేదు. నేషన్ ఎలాగవుతుంది అంటే, మీరు ఏంటండి శ్రీకాంత్ గారు, నేషనలిజం చాలా పెరిగిపోయింది, మీరు నేషన్ కాదంటున్నారు ఏంటి? నేషనల్ అసలు నేషనే లేదండి. ఎందుకు చెప్తున్నానంటే నేషన్ అనేది అది బౌండరీస్ తో కాదు. నేషన్ అనేది ఒక వ్యక్తికి మధ్యలో ఒక కార్పొరేట్ సెంటిమెంట్. అది ఒక ఇండియాలో ఈ పలానా వాడు, ఈ భారతదేశంలో ఉన్నవాడు వీడు నావాడు అనే ఒక కార్పొరేట్ సెంటిమెంట్ ఒక ఇంకో వ్యక్తికి మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏ సెంటిమెంట్ ఉంది? నేను ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని నేను ఒక పలానా కులానికి చెందిన వాడిని అయి ఉంటా. ఇదే కులం వాడు కాశ్మీర్ లో ఉంటే వాడు నాకు కానీ
ఇంకొక బంగ్లాదేశ్ లో ఉన్న వాడు నాకు బ్రదరే అవుతాడు కానీ, ఓ మీరు బంగ్లాదేశ్ బ్రాహ్మణులు అండి, మేము కూడా ఇక్కడ బ్రాహ్మణులు అండి, మన ఇద్దరం ఒకటే అండి అని ఒక సెంటిమెంట్ ఉంటది. అదే నీ పక్కన ఇంట్లో ఉండేవాడు మాత్రం నీకు ఎటువంటి సంబంధం లేనివాడు అవుతాడు. కానీ ఎక్కడో ఏదో దేశంలో ఏదో రాష్ట్రంలో ఉన్న నీ కులానికి సంబంధించిన వాడు మాత్రం నీకు ఒక బ్రదర్ ఏదో అయిపోతాడు. ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుందండి? ఇట్లాంటి జరిగిన ఓటింగ్స్ లో ఇట్లాంటి ఒక నీచమైన ఒక సంస్కృతి, ఒక సోషల్ స్ట్రక్చర్ లో మనం బతుకుతా దీన్ని అసలు డెమోక్రసీ అని పిలవడానికి మనకు అసలు ఏ పారామీటర్ లేదు, ఓన్లీ ఎలక్షన్స్ తప్ప. ఆ ఎలక్షన్స్ లో కూడా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి ఆయన పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కజరోల్కర్ అనే వ్యక్తికి నెహ్రూ 30,000 రూపాయలు లంచం ఇచ్చి 30,000 రూపాయలు ఇచ్చి డబ్బులు మందు పోసి ఆయన్ని ఓడించి ఒక స్టార్టింగ్ లోనే డెమోక్రసీ ఇంకా మనకు అసలు ఎస్టాబ్లిష్ కూడా కానీ పీరియడ్ లో డబ్బులు మందు పోసి ఎలక్షన్స్ ని గెలవడం, ఒక పవర్ ని చేతిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో పవర్ ఉంది అనుకుంటే మనందరం భ్రమంలో బతుకుతున్నట్టు. ఆ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏ పవర్ లేదండి. వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. మీరు ఎన్నుకున్న నాయకుడికే వాళ్ళ పార్టీలో మాట్లాడితే వినే దిక్కు లేదు. ఇక మీ పరిస్థితి ఏంటి అంటే మనం ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పార్టీలకి బానిసలు అయితే మనం ఎంపీలకి బానిసలు. అంటే మనం డబుల్ బానిసలు, లేదా 3వ లెవెల్లో 4వ లెవెల్లో ఉన్న బానిసలు మనం. ఇది ప్రజాస్వామ్యం అని అనుకునే ప్రజాస్వామ్యం ఇది కానే కాదు అని చెప్పడానికి నేను ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఇవ్వగలనండి సబీ గారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టైంలో ఈ రిపోర్ట్ ఆధారంగా అయితే ఇది కొత్త విషయం కాదని మాత్రం చాలా క్లియర్ గా అండ్ డౌట్ లేకుండా చెప్పగలను. అవునండి శ్రీకాంత్ గారు, మీరు చెప్పిన 100% కరెక్ట్. ఇది ఏదో బయట రిపోర్ట్ వచ్చి చెప్పడమే కాదు, ఇది మనకు ఆల్రెడీ జరుగుతున్నదే, కానీ మనం గుర్తించనిది. ఎస్. అయితే శరత్ గారు, ఇక్కడ నాకు ఒక ప్రశ్న అండి. అవును, కరెక్టే, మనకి జరుగుతున్నదే, కానీ ఇంతకు ముందు మనం 2014 కన్నా ముందు మనకి చాలా వరకు 2G స్కామ్ లాంటి 3G స్కామ్ లాంటి స్కామ్స్ బాగా జరిగినప్పుడు అన్నా హజారే మూమెంట్ అన్నది వచ్చి అదే దానికన్నా ముందు మనకి ఇది ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు కూడా జరగడం, వీటన్నిటితో పాటు ప్రజల్లో ఒక కోపం, ఒక గవర్నమెంట్ మీద ఒక తిరుగుబాటు లాంటివి రావడం, ఆ టైంలో మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే కామన్ మ్యాన్ కూడా, అంటే నేను అప్పుడు బీటెక్ లో ఉన్నాను అనుకోండి, కానీ మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది చాలా రివోల్ట్ అవ్వడం, ఏదో ఒకటి చేయాలి కంట్రీ కోసం, ఇది మార్చేయాలి, సిస్టమ్ ని మార్చేయాలి అని చెప్పి ఒక చలనం అయితే రావడం నేను చూసాను 2014లో. అది ఎంతవరకు కరెక్టో, అది ఎంతవరకు నిజమైనదో నాకు తెలియదు, కానీ నేను చూసాను. కానీ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఈ రిపోర్టే అనుకోండి, ఈ రిపోర్ట్ కన్నా ముందు కూడా చాలా జరిగాయి అలాంటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ లాంటి కేసెస్, చాలా జరిగాయి అలాంటి స్కామ్స్, అలావి చాలా జరిగాయి. కానీ ఎప్పుడు మీరు ఏది తీసుకొచ్చినా ఏముంది, ఒక స్కామేగా, మీరు పాజిటివ్స్ మాట్లాడండి, లేకపోతే మీరు ఇలా అనగలుగుతారు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ డిఫెన్స్ వస్తుంది. అది ఎందుకు ఈ ప్రజల్లో మార్పు అంటే, అప్పుడున్న పాలిటీషియన్స్ ఇప్పుడున్న పాలిటీషియన్స్ లో పెద్ద తేడా లేదు. అప్పుడున్న వాళ్ళు 10 రూపాయలు తింటే ఇప్పుడున్న వాళ్ళు 15 రూపాయలు తిన్నారేమో అంతే. కానీ ప్రజల్లో ఎందుకు ఈ మార్పు వచ్చిందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ అండి. మీరు చెప్పిందిను అలాగే ముందు శ్రీకాంత్ గారు ఏదైతే చెప్పారో, అంటే సమస్య అన్నది 2014 తర్వాత కొత్తగా మొదలైంది కాదు, ముందు నుంచి ఉన్నది, కంటిన్యూ అవుతూ స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. అంటే మీరు చూడండి, ఒక అవలాంచి లాంటిది వస్తాయి, చిన్నగానే మొదలవుతుంది అది, కానీ దాంతో పాటుగా కొత్త మెటీరియల్ని తీసుకుంటూ దొర్లుకుంటూ అది ఇంకా పెద్దదైపోతుంటుంది. స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. సో ఇట్లాంటి జరుగుతుంది భారతదేశంలో. ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ గురించి మనం అయితే చర్చించుకుంటున్నాము. ఇప్పుడు మనకు కొత్తగా యాజ్ ఇఫ్ వి న్యూ సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా మనకి తెలిసినట్టు ఇది మనది ఒక ఎలక్టరల్ ఆటోక్రసీ, అంటే ఒక ఎన్నికలున్న ఒక ఏకఛత్రాధిపత్యం లాగా. ఏకఛత్రాధిపత్యం అంటే ఒక మనిషే అనే కాదండి, ఒక పార్టీ కానీ, లేకపోతే ఒక రకమైన భావజాలం కానీ, లేకపోతే ఒక రకమైన సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ కానీ, సోషియో ఎకనామిక్ క్లాస్ కానీ, ఇట్లాంటిది. అంటే పూర్తిగా, అంటే ఒక రిప్రజెంటేషన్ అనేది డిఫాక్టోగా మిస్ అవుతూ, యాబ్సెంట్గా ఉంటూ ముందుకు వెళ్ళడాన్ని సాధారణంగా ఆటోక్రటిక్ సొసైటీగా చెప్తాం మనం. సో కొత్తగా ఎన్నికలున్న ఏకఛత్రాధిపత్యం అని చెప్పని మనకి రిపోర్టు, ఇప్పుడు నాకు తెలిసి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది కొత్త ఏం కాదు ఇది, కానీ ఇది చెప్తున్నా సరే, ఇంతకు ముందు ఈ రిపోర్ట్ మనం చూసుకుంటున్నా సరే, మనం దీనికి యాక్చువల్గా బార్డర్ లైన్లో ఉన్నాం ఇదివరకు కూడా.
ఇదివరకు ఎలక్టరల్ డెమోక్రసీ నుంచి ఎలక్టరల్ ఆటోక్రసీలోకి వెళ్ళామని ఈ రిపోర్ట్ చెప్తోంది. కానీ నిజానికి మనం ఎలక్టరల్ డెమోక్రసీ స్పెక్ట్రంలో కూడా మనం పెద్ద ముందుగా కూడా ఎప్పుడు లేము. భారతదేశం ముందు కూడా బార్డర్ లైన్లో ఉన్నది, ఇప్పుడు కొంచెం వెనక్కి పడింది అనమాట. సో స్నోబాల్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ముందు మనం గమనించవలసింది ఒకటండి, ఏంటంటే భారతదేశంలో సాధారణంగా ఇందాక శ్రీకాంత్ గారు దీన్ని చెప్పారు, ఏంటంటే మనం సాధారణంగా ప్రజాస్వామ్యం అని ఎందుకు అనుకుంటున్నాము అంటే మనం 5 ఏళ్లకు ఒకసారి ఓటేస్తున్నాం కాబట్టో, లేకపోతే కార్పొరేట్ లేకపోతే వార్డు ఎన్నికల్లో మనం ఓట్లు వేస్తున్నాం కాబట్టో ఆ ఓట్లు కూడా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం జనరల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ అయితే హడావుడి బాగా చేస్తున్నారు కాబట్టి కొంచెం కాస్త కోస్త ఓటింగ్ పర్సంటేజ్ అని ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే అది కూడా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. లేకపోతే ఈ వాళ్ళు జరిగే చూడండి తెలంగాణలో అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇట్లాంటి వాటి ఓట్లు వేయడం ఒకటే మనం ప్రజాస్వామ్యం అనుకుంటూ ఉంటాం. బై అండ్ లార్జ్ ఇలాగే ఉంటుంది. ఇంకొకటి ఏమనుకుంటారంటే ఓట్లు ఎందుకు వేయడం అంటే మెజారిటీ వాళ్ళందరూ కన్సాలిడేట్ అయ్యి ఓటు వేసి మెజారిటీ రాజ్యం చేయడం ప్రజాస్వామ్యం అన్న ఒక పెద్ద భ్రమలో ఉన్నారు భారతదేశంలో పౌరులందరూ దాదాపుగా. సో ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ రూల్ అనుకోవడం అనమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక ప్రజాస్వామ్యం అనేది ఎలాగా పరిణితి చెందాలి, ఎలా పరిణామం చెందాలి, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సమాజాలు ఎలాగ పరిణామం చెందుతూ వెళ్తుంటే అవి సుస్థిరమైన ప్రజాస్వామ్యాలు అయ్యాయి, అవి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థలు అయ్యాయి, అందరికీ సంపదని సృష్టించి పెట్టగలిగాయి అన్నది మనం ఆలోచించాలి. అందరి జీవితాలను ఎలా బాగు చేయగలిగాయి అని చెప్పని. సాధారణంగా అండి దీంట్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఎనీ డెమోక్రసీ, ఎనీ లిబరల్ డెమోక్రసీ అంటారు దీన్ని. అంటే ఉదార ప్రజాస్వామ్యం అనుకోవాలి. ఇక్కడ లిబరల్ డెమోక్రసీ అంటే లిబరల్స్ చెప్పే డెమోక్రసీ కాదు. లిబరల్ డెమోక్రసీ అంటే ఏంటంటే ఒక రిప్రజెంటేటివ్ డెమోక్రసీగా ఉండడం. సోషల్ డెమోక్రసీ అంటారు కదా, అట్లాంటిది అదే అనమాట ఇది కూడా, లిబరల్ డెమోక్రసీ కూడా. సో ఏ దేశాలన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అనేది ఎలాగా నడుస్తోంది అన్నదానికి కొలమానం ఏంటంటే అవి ఈ లిబరల్ డెమోక్రసీకి ఎంత దగ్గరగా ఉన్నాయి అనేదే కొలమానం అండి. ప్రజాస్వామ్యం ఏ ప్రజాస్వామ్యం అయినా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి. సో ఇది మొదట మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి అని మనం అనుకుంటే, అంటే ఒక ప్రజాస్వామ్యం చూస్తున్నాం, మనం ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. మనం ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే, లేకపోతే టీవీ పెట్టి చూస్తే, ఇంటర్నేషనల్ ఛానల్స్, మన గోల టీవీ ఛానల్స్ కాదు, ఇంటర్నేషనల్ ఏమైనా పెట్టుకుని చూస్తే, అంటే బయట దేశాల్లో ఎలా నడుస్తుంది, వాళ్ళ సమాజం ఎలా ఉంది, వాళ్ళ ప్రజాస్వామ్యాలు ఎలా ఉన్నాయి, మనది ఎలా ఉంది, మనం ఉంటున్న ప్రజాస్వామ్యం ఎలా ఉంది, ఈ రెండింటి మధ్యన బేరీజు వేసుకోవడానికి మనకు ప్రయత్నిస్తే 4 ఆస్పెక్ట్స్లో మనం బేరీజు వేసుకోవాలి. అంటే ఈ 4 ఇండికేటర్స్ అనమాట ఒక ప్రజాస్వామ్యం అనేది ఎలా పరిణామం చెందుతుంది, ఏ స్థాయిలో ఉందని చెప్పుకోవడానికి. మొదటిది ఏంటంటేనండి ఒక బలమైన ప్రభుత్వం. బలమైన ప్రభుత్వం అంటే ఇష్టారాజ్యంగా చాలా ఖండబలం ఉన్న ప్రభుత్వం కాదు. బలమైన ప్రభుత్వం అంటే మీరు 56 ఇంచెస్ అని చెప్తున్నారా? అవునండి, 56, 70 లేకపోతే 13 ఇంచెస్ ఇవి కావు. బలమైన ప్రభుత్వాలు చాలా పెద్దవైన ప్రభుత్వాలు అంటే కాదు. సో ఇదే సమస్య. ఇది ఖండబలం కాదు, ఇదేదో తెగింపు ఇట్లాంటివి కావు. ఇవేంటంటే బలమైన ప్రభుత్వం అంటే ఏంటంటే పబ్లిక్ గూడ్స్ ని ఎఫెక్టివ్ గా డెలివర్ చేయగలగడం. పబ్లిక్ గూడ్స్ అంటే ఏంటంటే ఒక పనికొచ్చే ఒక ఆర్థిక పాలసీ, సెన్సిబుల్ ఎకనామిక్ పాలసీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ స్కూల్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, అంటే మామూలుగా మన రోజువారీ జీవితానికి బతకడానికి అవసరమైన హెల్త్ కేర్ కానీ, ఇవి అంటే పబ్లిక్ గూడ్స్ ని ఏవైతే డెలివరీ చేయగలడం, అది డెలివరీ చేయగలడం కూడా ఏంటంటే దానికి అది కావాలంటే ఇవి చేయాలంటే అంటే ఈ తరహా బలం అనమాట. అంటే ఒక డెలివరీ చేయగలిగే ఒక ప్రభుత్వం అనమాట. అంటే పని కార్యశూరత్వం ఉన్న ప్రభుత్వం కావాలి మొదటిది. సో దీనికి ఏంటంటేనండి శరత్ గారు 1 మినిట్ అండి, మనకు ఒక కాలర్ జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఓకే మేడం, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. నేను అదే మొబైల్ యాప్లో విన్నాను మీరు మాట్లాడేది. సరే, నేను కూడా మాట్లాడదామని ఫోన్ చేశాను. అందువల్ల అది నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మీరు కంటిన్యూ చేయండి, అది అయిపోయినాక మళ్ళీ మాట్లాడతాను. ఓకే అండి, శరత్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. సారీ. సో ఇప్పుడు ఇది చేయాలంటేనండి, అంటే పబ్లిక్ గూడ్స్ని డెలివర్ చేయడానికి ఏంటంటే కావాల్సింది మొదటి నైపుణ్యం కావాలి, అలాగే ఇవి చేయాలన్న ఒక మోటివేషన్ కావాలి, అలాగే చిత్తశుద్ధి కావాలి. ఈ 3 ఉంటేనే ఎవరైనా ఇది చేయగలుగుతారు, అది ఈ డెలివరీ ఆఫ్ పబ్లిక్ గుడ్స్ అనేది. సో ఇప్పుడు దీంట్లో అండి అంటే ఇది పనితీరు, అంటే పని చేస్తున్న ప్రభుత్వం మీనింగ్ అనమాట. దాని మీనింగ్ బలమైన ప్రభుత్వం అంటే. సో మనం సాధారణంగా అనుకుంటాం ఏంటి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటర్, జ్యుడిషియరీ అంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, లెజిస్లేచర్, అలాగే ఎగ్జిక్యూటివ్ అధికారులు అంటే ప్రభుత్వ యంత్రాంగం, జ్యుడిషియరీ
ఈ న్యాయ వ్యవస్థ. ఈ వినపడుతుంది. మూడు ఒకదాన్నొకటి ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం అనేది మనం సాధారణంగా వింటూ ఉంటాం కదా. సో ఇది ఒక పార్ట్ దీంట్లో. అంటే ఒక నేర్పు గల ప్రభుత్వం కానీ, లేకపోతే ఒక పనితీరు పని చేయగల డెలివరీ చేయగలిగే ప్రభుత్వం అనేది, ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ అనేది, బలమైన ప్రభుత్వం ఉండడానికి. సో బలమైన ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇందాక విశ్వనాథ్ గారు చెప్పారు, నిజానికి హిట్లర్, నాజీ వాళ్ళు కూడా చాలా బలమైన ప్రభుత్వం అండి. వాళ్ళు దే వర్ ఏబుల్ టు డెలివర్ థింగ్స్ వెరీ వెల్ జర్మనీలో. అంతేకాదు మన ఎమర్జెన్సీ టైంలో కూడా ట్రైన్లు చాలా టైంకి రన్ అయ్యేవని చెప్పని చెప్తుంటారు ఎమర్జెన్సీ కాలంలో. సో ట్రైన్ సరైన టైంకి రన్ అవ్వడం మాత్రమే కాకుండా సరైన దిశలో సరైన కాలంలో వెళ్ళడం అనేది కూడా ముఖ్యం అనమాట. సో దీనికి ఏంటంటే దీనికి రూల్ ఆఫ్ లా కావాలి, అంటే చట్టబద్ధ పరిపాలన కావాలన్నమాట. దీనికి ఒక బలమైన ప్రభుత్వం అంటే ఒక నేర్పు నైపుణ్యం ఉన్న ప్రభుత్వానికి కొంత చెక్ పెట్టడానికి రూల్ ఆఫ్ లా కావాలి. సో భారతదేశం కాంటెక్స్ట్ చూసుకుంటే కనుక ఇందాక శ్రీకాంత్ గారు చెప్పారు, మనకి ఒకప్పటి నుంచి కూడా ఈ గణతంత్రం అనే ఒక సోషల్ ఫిలాసఫీ కానీ, లేకపోతే అట్లాంటి ఒక టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కొత్త కాదు భారతదేశానికి. మన సోషల్ హిస్టరీ కనుక చూసుకుంటుంటే ఏన్షియంట్ ఇండియా నుంచి చూసుకుంటే కనుక మౌర్యుల కాలం దాకా అక్కడి నుంచి కనుక చూసుకుంటూ వస్తే చోళాస్కా చేసింది కానీ, మధ్యలో చేసింది కానీ, ఈ ఏదైతే సోషల్ ఫిలాసఫీ ప్రివేల్ అవుతోందో, అంటే ఎప్పుడైతే బౌద్ధం కానీ ఇట్లాంటి ఒక ఉదారమైన సోషల్ ఫిలాసఫీ అనేది ప్రివేల్ అవుతుందో, దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ చెకింగ్ ద పవర్ ఆఫ్ ద కింగ్స్, ద రూలర్స్ దట్ వర్ డూయింగ్. సో ఆధునిక ప్రజాస్వామ్యంలో ఏంటంటే మనకి ఇది చట్టబద్ధ పరిపాలన, అంటే రాజ్యాంగం, చట్టాలు, వీటికి అనుగుణంగా పరిపాలన చేయడం అనేది ముఖ్యం అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే యాజ్ ఇట్ సేస్, ప్రభుత్వానికి ఉన్న ఆర్బిటరీ పవర్స్ కానీ, యంత్రాంగానికి ఉన్న ఆర్బిటరీ పవర్స్ కానీ, అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, ఏదో రూల్ ఉంటుంది, అంటే మీ ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్పండి. సో దాంట్లో కూడా అక్కడ కూర్చున్న ఆఫీసర్కి కొంత ఆర్బిటరీ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఆ ఆర్బిటరీ పవర్ అనేది శృతి మించిపోకుండా, మితిమీరిపోకుండా, అంటే యాజ్ ఇఫ్ మిమ్మల్ని హెరాస్మెంట్ గురి చేసే రకం కాకుండా ఉండేలాగా చట్టాలు ఉండడం, దాని తగ్గ పరిపాలన ఉండడం, చట్టం ఉండడం మాత్రమే కాకుండా. సో ఇది ఏంటంటేనండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మెజారిటీ అందరూ ఓట్లేసి చేసింది, అది మిగతా వారికి సమ్మతం లేకపోయినా మిగతా వారి హక్కుల్ని కాలరాస్తున్నా సరే అది దాని వైపు వెళ్ళిపోవడం, అంటే అది మాకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ఏదైనా చెల్లుతుంది అనేది పూర్తిగా చట్టబద్ధ పరిపాలనకి వ్యతిరేకం అండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సాధారణంగా ఏమవుతుందంటేనండి, ఎక్కడ ఎమర్జెన్సీ సమయంలో కానీ మన భారతదేశంలో చూసినా, ఎక్కడైతే కొంత నియంతృత్వం పోకళ్ళు వచ్చేస్తుంటాయో ప్రజాస్వామ్యాల్లోకి, అక్కడ ఈ రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన అన్నది పక్కకు పోతుంది. సో ఎక్కడైతే బలమైన రాజ్యాంగాలు ఉన్నాయో మనకి, అండ్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ వర్క్ డన్ బై ద ఫౌండింగ్ పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, మనకు ఒక మంచి రాజ్యాంగం ఫ్రేమ్వర్క్ ఉంది, ఒక మంచి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంది మనకి. దానిలో అదేదో బైబిల్, భగవద్గీత ఏదో హోలీ బుక్ కాదు, బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రేమ్వర్క్ టు వర్క్ అపాన్. ఇట్స్ వెరీ గ్రేట్. అంటే మనకి ఇవ్వబడిన, అంటే 1940, 1950లో మీరు దేశాలు చూస్తే, అప్పటికి ఏవైతే ఈ కొలోనియల్ పవర్స్ వదిలేసి వెళ్ళిపోయిన స్వతంత్రం వచ్చిన దేశాల రాజ్యాంగాల్లో చూస్తే కనుక మనకి చాలా వెల్ క్రాఫ్టెడ్ కాన్స్టిట్యూషన్. దానికి కొంత ఏంటంటే, అప్పుడు రాజ్యాంగం ఎవరైతే నిర్మాణం చేశారో, ఎవరైతే ఈ దేశం మొదలు పెట్టినప్పుడు ఎవరైతే ఫౌండింగ్ పీపుల్ ఉన్నారో, వారు నిజానికి వారికి ప్రజాస్వామ్యపు వాసనలు కొన్ని బ్రిటన్లో తగలడం, అలాగా, అంటే వాళ్ళకి ఆ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చూడడం, ఆ అవేర్నెస్, లేకపోతే ఆ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి, ఆ నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు అని అనుకోవాలి. సో మనకు ఉన్న ఈ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా చట్టాలు చేసుకుంటూ, హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ, అలాగే ఎంటైటిల్మెంట్స్ కానీ ఇలాంటివి, అంటే ఏవైతే మీరు అధికారం శృతిమించిపోకుండా, ఈ మజిల్ పవర్, కండబలం అనేది శృతిమించిపోకుండా స్టేట్ అపరేటస్ ఉన్నది కానీ, అలాగే ప్రజల్లో కూడా మించిపోకుండా చట్టబద్ధంగా పాలన అందించడం అనేది చాలా ముఖ్యమైన అంశం అనమాట. ఈ చట్టబద్ధ పాలన కనుక లేకపోతే ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి ట్రాన్సిషన్ కూడా సరిగా అవ్వదండి. ఇప్పుడు చాలా ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే, మొదటిసారి ఏవైతే ప్రభుత్వం గెలుస్తుందో బై పాపులర్ ఎలక్షన్, వాళ్ళు తిష్ట వేచి కూర్చుంటారు. తర్వాత ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, వాళ్ళు మారరు. మనం చూడండి, ట్రంప్ బెదిరించాడు కదా ఒక 2-3 రోజుల పాటు. సో అది చాలా డేంజర్స్ అయినది. అంటే రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన ఉండడం అనేది చాలా ముఖ్యం ఒక ప్రజాస్వామ్యం బతకడానికి. అలాగే మరి ఇదే కాకుండా మూడో ఆస్పెక్ట్ ఏంటంటేనండి, దీనికి అకౌంటబిలిటీ, డెమోక్రటిక్ అకౌంటబిలిటీ, అంటే పారదర్శకత, జవాబుదారీతనం, ప్రభుత్వానికి పౌరుల పట్ల జవాబుదారీతనం ఉండడం అనేది. ఇప్పుడు అంటే దీని మీనింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు
ఇది ఎలా వస్తుంది? ఇది ధర్నాలు పోరాటాలు అనేది ఒక ఆస్పెక్టే దీంట్లో. అంటే జవాబుదారీతనం అంటే ఇప్పుడు నాకు ఏదైనా కావాలనుకోండి, అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మా 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 ఏరియాలో డ్రైనేజ్ సరిగా లేదనుకోండి, అది ప్రభుత్వం చేత ఆ పని చేయించుకోవడానికి ఒక పద్ధతి ఉండాలి. అంతేకాని నేను ప్రతిదానికి దానికి ధర్నాకి దిగాలంటే చాలా కష్టం అవుతుంది. నేను చాలా సిల్లీ ఇష్యూ చెప్పాను, కానీ కొన్ని హక్కుల విషయాల్లో కొన్ని బేసిక్ కొన్ని విషయాల్లో పెద్ద పెద్ద మూమెంట్స్ వరకు తీసుకురావాల్సి రావడం అనేది కొంత మన దేశ చరిత్రలో జరిగింది ఈ తరహాలో. ఇది ఇక్కడ చాలా వరకు మనం కుంటుపడుతూ వచ్చాం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ విషయంలో. ఏంటంటేనండి ఇదంతా డైవర్సిటీ లేకపోవడం, అంటే పొలిటికల్ డైవర్సిటీ లేకపోవడం, అంటే మల్టీ పార్టీ సిస్టమ్స్ లేకుండా, అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అంటే పూర్తి అంటే అసలు టోటల్గా ఎక్కడ రెండే పార్టీలు రాజ్యాన్ని నడపడం, ఇది కానీ అది కానీ. సో ఇక్కడ ఏకఛత్రాధిపతి వచ్చినట్టే కదా, అకౌంటబిలిటీ ఇనఫ్గా లేకపోవడం అన్నది దానికి అది కారణం అవుతుంది ఇలాంటివి. అలా ఏంటంటే పౌరులు ఏవైతే కోరుకుంటున్నారో, అంటే విషెస్ ఆఫ్ ద సిటిజనరీ కానీ, లేకపోతే కొత్తగా ఏవైతే రూపొందించుకుంటారు, అంటే యంగర్ జనరేషన్ కానీ, కొత్త ఎమర్జింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాటి ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు కొత్త తరం రావడం కానీ, లేకపోతే కొత్తగా ఏమైనా జరుగుతున్న హక్కులు, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎల్జిబిటిక్యూ మూవ్మెంట్ ఉంది. సో ఇది ఏంటంటే ఇది కొంత ఎమర్జింగ్ గ్రూప్. ఇది శరత్ గారు సారీ అండి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. ఒక్క ఏంది అంటే మీరు ఇందాక చెప్పేటప్పుడు మున్సిపల్ ప్రాబ్లం ఉంది అది అన్నప్పుడు, మీకు మామూలుగా మీ ఇంటి దగ్గర కానీ మీకు పర్సనల్ గా కానీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఫస్ట్ జనరల్ సొసైటీ టెండెన్సీలో మనకు పోలీసు కానీ కోర్టు కానీ గుర్తొస్తుందా, లేదంటే లోకల్ రౌడీయో లేకుంటే ఎమ్మెల్యేనో గుర్తొస్తాడా, కార్పొరేటర్ గుర్తొస్తాడండి? ఏదన్నా పని కావాలి అంటే నేను కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, అంతే. ఏదన్నా మా ఇంటి ముందు చెత్త పడేయాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి నేను, లేదా మా కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాలి. కార్పొరేటర్ గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోతే మా ఇంటి ముందు చెత్త క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు అంటే కామన్ మ్యాన్ ఎట్లా ఉన్నాడంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ముందు ఎవరి దగ్గర ఫోన్ చేయించుకొని వెళ్ళాలి, ఇంకెక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎవరి దగ్గర ఫోన్ చేయించుకొని, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవరి దగ్గర ఫోన్ చేయించుకొని రికమెండ్ చేయించుకొని వెళ్ళాలి. ఇది ప్రజాస్వామ్య? దేని గురించి అండి మనం డిస్కస్ చేసుకునేది? ఎగ్జాక్ట్లీ అండి, కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఇది పెద్ద సమస్య అండి. ఇది యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రసీ రిపోర్ట్ అనుకుంటా, ఇంకొక రిపోర్ట్లో కూడా ఇది అన్ని చోట్ల ఉంది. అంటే పైరవీ చేయించుకుంటే కానీ సేవ అందకపోవడం, న్యాయం అందకపోవడం. హైయెస్ట్ సౌత్ ఏషియాలో పూర్తిగా, ఇండియాలో దాదాపు 41% మంది రెస్పాండెంట్స్ వాళ్ళకి కోర్టులో న్యాయం జరగడానికి, అలాగే న్యాయం జరగడానికి కానీ, ప్రభుత్వం సేవ అందించినా కానీ పైరవీ చేసుకోవాల్సి వచ్చిందన్న అన్నది చాలా ఒక సర్వేలో కూడా వచ్చింది. కామన్ మ్యాన్ నమ్ముతున్నాడు దాన్ని. అవునండి, ఎగ్జాక్ట్లీ కామన్ మ్యాన్ నమ్ముతున్నాడు. నాకే రోజుకి ఎన్నో కాల్స్ వస్తాయండి, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే సార్ మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా, వీళ్ళకి ఫోన్ చేసి చెప్తారా అంటారు. అది యాక్చువల్ గా చూస్తే ఏదన్నా రూల్ దాటి అతిక్రమించి, లేదంటే స్పెషల్ గా వాళ్ళకి ఏదన్నా కావాలి, అవుట్ ఆఫ్ రూల్ కావాలంటే అది కూడా కాదు. ఏంటి, వాడికి రైట్ఫుల్ గా వాడికి రావాల్సిన హక్కుని వాడు అడగడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నేను ఫోన్ చేసి మాట్లాడాలి వాళ్ళతో. విచిత్రం ఏంటంటే మీరు అట్లా చెప్పకపోతే అక్కడ పని కూడా జరగకపోవచ్చు. ఇది కూడా ఉంది అంటే ఆబ్వియస్లీ. సో అది అక్కడే కదండి లింక్ అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు స్టేట్ ఆపరేటర్స్ అనేది ప్రజలకి ఏవైతే మినిమం బేసిక్ సర్వీసెస్ కావాలో, ఇట్లాంటి కనీసం కంప్లైంట్ తీసుకోవడం, ఒక హక్కుల ఏదో ఒక సమస్య వచ్చినా దాన్ని పోలీసు ఒక రెస్పాండ్ అవ్వడం అనేది లేదు. కాబట్టి కనీసం వాళ్ళ చేత వాళ్ళు చేయవలసిన పని చేయించుకోవడానికి పైరవీ చేయాల్సి వస్తుంది. సో ఇది చాలా దరిద్రమైన విషయం అండి. అంటే మనం సిగ్గుపడాలి. ఇది కొత్తగా వచ్చింది కూడా కాదు, ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉన్నది. ఇది స్నోబాల్ అవుతూ వస్తున్నది కూడా. ఇది ఎంత ఘోరంగా తయారైందంటే, పోలీసులు ఒకవేళ మిమ్మల్ని హెరాస్ చేస్తుంటే, ఒక కమ్యూనిటీని కానీ ఏమైనా హెరాస్ చేస్తుంటే, దాని నుంచి తప్పించుకోవడానికి మీరు రౌడీలను ఆశ్రయించడం, లేకపోతే పొలిటికల్గా కొంతమందిని ఆశ్రయించడం ద్వారా కొత్త రకం రాజకీయాలు కూడా పుట్టుకురావడం మొదలుపెట్టాయి. సో దిస్ ఈజ్ ఆల్ హారిబుల్ థింగ్ అంటే టు హ్యాపెన్. ఇదేంటంటే పూర్తిగా అసలు జవాబుదారీతనం లేకుండా మనకి ఒక పాలన అనేది ఉండడం. అంతేకాకుండానండి జవాబుదారీతనం మిస్ అయిందని చెప్పుకోవడానికి పాపులర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలం జరిగిన ఇన్సిడెంట్లలో కూడా ఏంటంటే నెగోషియేషన్ లేకపోవడం పూర్తిగా. అంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు, లేదు ఇది మాకు నచ్చలేదని ప్రజలు గొంతు గళం విప్పినప్పుడు ఒక నాయకత్వం వహిస్తూ దాన్ని నెగోషియేట్ చేయగలగడం, దాన్ని కొంత చాకచక్యంగా కానీ లేకపోతే సమాచారం ఇస్తూ కానీ, లేకపోతే ఒక వయా మీడియా రెజల్యూషన్ తీసుకురాలేకపోవడం,
ఖండబలం ప్రదర్శించాడు. అంటే నేను బలమైన ప్రభుత్వం కాబట్టి నేను బలం ప్రయోగిస్తాను అన్నలే, అంటే జవాబుదారీతనం లేకుండా బిహేవ్ చేయడం అనేది ఇది యాక్చువల్గా ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన అంశం ఇది. సో ఒక ప్రజాస్వామ్యం అనేది అటు నుంచి ఇటు మారిపోవడానికి రూల్ ఆఫ్ లా, ఈ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ, ఈ రెండు లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రమాదాలుగా మనకి కనపడతాయి కూడా. ఇక 4వ అంశం అండి, ఇది మనందరికీ తెలిసింది ఏంటంటే సంపదని సృష్టించగలగడం. మనకు ఒక వ్యవస్థ అనేది సంపద సృష్టించగలగడం, ఆ సంపదలో బేర్ మినిమం కొంత ఈక్విటబుల్ ఆస్పెక్ట్ లో తీసుకురాగలడం, అంటే కొంత దాంట్లో కొంత డిస్ట్రిబ్యూషన్ ఉండగలగడం, అంటే అందరికీ అంటే తలసరాదాయాలు పెరిగేలా చేయడం. అంటే కేవలం ఇన్కమ్ అన్నది కేవలం ఒక నుంచి ఒక పక్కే, అంటే కేవలం కొంతమందే లాభపడకుండా ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ పెరగడం కానీ, లేకపోతే అంటే ప్రాస్పెరిటీ, సంపద సృష్టి జరగడం కానీ ఇంపార్టెంట్. అలాగే ఊరికే పేదరికంలోకి వెళ్ళిపోకుండా ఉండడం, అంటే దీన్ని డౌన్వర్డ్ మొబిలిటీ అంటారు మామూలుగా పొలిటికల్ సైన్స్లో. అంటే ఏంటంటే ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఒక సమస్య వచ్చో లేకపోతే ఒక ఆరోగ్యం బాలేకో దానివల్ల పేదరికంలోకి నెట్టబడ్డం. ఇవాళ భారతదేశంలో కొన్ని లక్షల మంది ప్రతి ఏడాది ఇలా అవ్వబడుతున్నారు. ఏంటంటే బేర్ మినిమం హెల్త్ కేర్ లేక, అంటే మీకు జబ్బు చేసో లేకపోతే మీరు జబ్బు వచ్చింది కాబట్టి దానికి వైద్యం చేయించుకోవాల్సి వచ్చో ఒక కుటుంబం పూర్తిగా, అంటే ఒక మనిషి పూర్తిగా కుటుంబం పేదరికంలోకి నెట్టబడడం, ఇది చాలా దారుణమైన అంశం. సో ఇది ఇలా యాక్చువల్గా చాలా విపరీతమైన డౌన్వర్డ్ మొబిలిటీ ఉంటే కనుక, అంటే ప్రతి ఏడాది పేదలు కొత్త పేదలు సృష్టింపబడుతూ ఉంటే సంపద సృష్టింపబడకుండా, ఆ సంపద వాళ్ళకి చేరకుండా ఇది చాలా ప్రమాదకరం అవుతుంది. సో రఫ్లీ స్పీకింగ్ అండి, అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ మనం చూసుకున్నా సరే మన ప్రజాస్వామ్యం బలహీనం అవడానికి, ఇది ఒక ఏకఛత్రాధిపత్యం తరహాలో తయారైపోవడానికి కారణం ఇవే: చట్టబద్ధ పాలన లేకపోవడం, జవాబుదారీతనం సన్నగిలిపోవడం లేకపోవడం, అలాగే ఈ డౌన్వర్డ్ మొబిలిటీ, పేదరికంలోకి ప్రజలు నెట్టబడుతుండడం, ఇవి అనిగా మనకు తెలుస్తోంది కూడా. సో ఇది ఇప్పుడు మనం చర్చించుకోవడం అనేది ముఖ్యమే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, అంటే ఫర్ వేరియస్ రీజన్స్. గత 2 సంవత్సరాల నుంచి ఆర్థికంగా మనం కొంతవరకు మాంద్యంలో ఉన్నాం, అంతగా మనం గ్రో అవ్వలేకపోతున్నాం. ఇంకా అదర్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, ఏవైతే మన రెవెన్యూ ఇండికేటర్స్ ఉన్నాయో అవి మనకు చాలా పేలవంగా ఉన్నాయి. ఇప్పుడు కొంత ఏంటంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంత లిక్విడిటీ, క్యాష్ కొంత జనరేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం అండ్ సో ఆన్. అంటే ఆర్థికంగా మనం అంత గొప్పగా లేని స్థితిలో ఇలాంటి సమస్యలు కూడా మనకి బాగా కనపడడం, ఇది చాలా ప్రమాదకరంగా కూడా దారితీసే సందర్భం కూడా, అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పౌరులుగా మనం ఏంటంటే మనం ప్రభుత్వం నుంచి ఆశించేది ఏంటి? చట్టబద్ధ పాలన, అలాగే జవాబుదారీతనం ముఖ్యంగా ఆశించడం అనేది ముఖ్యం. అంతేకాని నేను ఫలానా గుంపుకి చెందినవాడిని కాబట్టి నా గుంపుకి, నా కులానికి, లేకపోతే నా సంఘానికి, నా మతానికి ఎంత గొప్పగా చేశారు అన్నది నాకు డ్రిల్ డౌన్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉండకుండా, రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన అందిస్తూ జవాబుదారీతనం ఉంటేనే మనకున్న పర్సనల్ ఆస్పిరేషన్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మనకి ఎంత దరిద్రమైన పర్సనల్ ఆస్పిరేషన్స్ ఉన్నా అవి ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ రెండైతే కావాలి. అంటే ఎట్లాంటి భావాలు సమాజంలో వ్యాప్తి చేయడానికైనా సరే, లేకపోతే ఎట్లాంటి జీవితాన్ని కోరుకోవడానికైనా, సమాజంలో ఉండడానికైనా సరే ఈ రెండు ఖచ్చితంగా ముఖ్యం. మీరు మీ పని చేయాలంటే ఒకళ్ళు మీ గొంతు తొక్కకూడదు, మీ గొంతు మీద ఉండకూడదు, మిమ్మల్ని తోసేస్తూ ఉండకూడదు వెనకాల నుంచి, నువ్వు చేయి అని చెప్పని. సో మనకి ఈ స్వేచ్ఛ, మన పని చేసుకుని మన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదగలిగే స్వేచ్ఛ సమాజంలో మనకి రావాలంటే, మనకి దేశంలో రావాలంటే ఈ రెండు చాలా ముఖ్యం. ఒకటి చట్టబద్ధ పాలన, జవాబుదారీతనం, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కొంత బలంగా ఉండడం, ఇవి చేయగలిగే నైపుణ్యం ప్రభుత్వానికి ఉండేలా ఉండడం. సో ఇవి ముఖ్యమైన అంశాలు అంటే నా ఉద్దేశంలో, అంటే నా పర్స్పెక్టివ్ ఇమ్మంటే దీని గురించి. సో మనం ఆ దిశగా ఉండాలని నా అభిప్రాయం కూడా. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. ఇందాక విశ్వనాథ్ గారు అండ్ మీరు కూడా చెప్పినట్టు ఇది అన్నది చాలా పెద్ద టాపిక్. అండ్ మనకు ఒక కాలర్ ఉన్నారు, తొందరగా చెప్పండి జగన్మోహన్ గారు, మనకి సమయం లేదు. మేడం, ఐ విల్ టేక్ ఓన్లీ 1.5 minute or 1 minute. ప్లీజ్. ఓకే, నేను చెప్పేదేం పెద్దదేం, చాలా మాట్లాడుతున్నారు. బట్ ఇట్లాంటి జనరల్గా మాట్లాడితే మనకు ఏమాత్రం ఉపయోగం లేదు. మీరు చెప్పిన సమస్యలన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇట్లా జనరల్గా మనం చెప్పకూడదు. ఒక సమస్య చెప్పి దానికి సొల్యూషన్ మనం ఆలోచించాలి, అంతేగాని ఇట్లాంటి జనరల్గా ఇవి ఉన్నాయి అని చెప్పడం అంత ఉపయోగంగా లేదు. అదొకటి. సెకండ్ ఏంటంటే శ్రీకాంత్ గారు వాళ్ళు
ఏదో మన నేషనే, ఇది నేషనే కాదు అంటున్నారు. అది నేను ఒప్పుకోను. ఎందుకంటే మన ఇండియా స్లోలీ డెవలపింగ్. డెమోక్రసీ అనేది అసలు వరల్డ్లో ద బెస్ట్ వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ డెమోక్రసీ ఈజ్ ఇన్ ఇండియా. అండ్ అఫ్ కోర్స్ డెమోక్రసీ ఫెయిల్స్ వెన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్స్ బ్యాడ్ థింగ్. అఫ్ కోర్స్ అది ఎవరివేర్ ఉంది, అది ఇండియాలో కూడా ఉంది. బట్ అది స్లోలీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పీపుల్ ఆల్సో ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చేంజ్ ఈస్ కమింగ్ అండ్ స్లోలీ ఇట్ విల్ కమ్. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇమ్మీడియట్ చేంజ్. సో మనం దేశాన్ని నేషన్ ఈజ్ నాట్ నేషన్ అనడం నాకు అది నచ్చలేదు. సో చేంజ్ ఈస్ కమింగ్, ఇట్ విల్ టేక్ టైమ్ టు ఇంప్రూవ్. అది దట్స్ వాట్. జగన్ గారు, మేము ఎవ్రీ వీక్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడతామండి. యూ ట్రై టు ట్యూన్ ఇంటూ ఎవ్రీ వీక్. మీరు చెప్పిన క్వశ్చన్స్ కి ఆల్రెడీ సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. బట్ డెఫినెట్లీ మీరు చెప్పిన పాయింట్స్ కూడా కన్సిడర్ లోకి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా దేశాన్ని తిట్టడం మంచిది కాదు నేను అంటున్నాను అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today అండి. మనకి ఇప్పుడు సమయం లేదు. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు ట్యూన్ అవ్వండి అండ్ నెక్స్ట్ వీక్ మనం ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today. థ్యాంక్ యూ.